powerful women of India. Kiran Bedi. Kiran Bedi is a retired police officer. She is the first woman to join Indian Police Service IPS in 1972. Indira Nui. Indira Krishnamurthy Nui is an American business executive and current chairperson and chief executive officer of PepsiCo. Full women. Mary Kom. Mary Kom is an Olympic Indian boxer hailing from Manipur. She is a 5-time world amateur boxing champion and the only woman boxer who have won a medal in each one of the 6 world championships. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. నూతన ప్రపంచం అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆత్మీయమేళ్ళు పొందుతున్నారని మీ దేవుని స్తుతిస్తున్నాము. ఇప్పుడు ఒక ఆత్మీయ గీతాన్ని విందాము. తర్వాత దైవజనులు బ్రదర్ జనీ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనమందరం శ్రద్ధతో విని దేవుని ఆశీర్వాదం పొందుకుందాము. అంతేకాదు ఈ లైవ్ని అందరికీ షేర్ చేసి దేవుని సేవలో పాలుభాగస్తులు కావాలని కోరుచున్నాం. ప్రయత్నాలు చేతితో నన్ను
ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నూతన ప్రపంచం అనేటువంటి ఈ యొక్క చక్కని ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి వారం మనం ఇలాగా దేవుని వాక్యం వింటూ ఆత్మీయంగా బలపడుతున్నాం. చాలా వందనాలు. మీ యొక్క కామెంట్స్ని, మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని చూస్తున్నాం. దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నిజంగా దేవుని వాక్యం మన ఇంటి దాకా వస్తుంది అంటే అది దేవుని ఆశీర్వాదం. మనది ఇంటి దగ్గరికి వచ్చి మనం దాన్ని వింటున్నాం. కొంతమంది చేతుల్లో ఇలా పెట్టుకొని చూస్తున్నారు. వెరీ గుడ్. కాబట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా ప్రాంతాల్లో అయితే దేవుని వాక్యం లేదు. ఈరోజు దేవుని వాక్యం ఉంది. ఈరోజు చెప్పేటువంటి వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి, లేకపోతే ఏం అర్థం కాదు. దేవుని చిత్తం నేను చేయాలి, నేను దేవునిలో ఉండాలి, నాకు దేవుడు కావాలి అన్న వాళ్ళకు మాత్రమే ఈ వాక్యం అర్థమవుతుంది. ఏదోలే దేవుడు ఉంటే ఉన్నాడు, లేకపోతే లేదులే అన్నట్టు కాదు. దేవుడు ఉన్నాడు. ఈ ఆకాశం, భూమి, సూర్యుడు, నక్షత్రాలు, చెట్లు ఇవన్నీ చూసినప్పుడు దీని వెనకాల ఒక చక్కని సృష్టికర్త మనకు కనిపిస్తూ ఉంటాడు, రహస్యంగా కనిపిస్తూ ఉంటాడు కదా. ఎవరైనా ఒక బొమ్మ వేశారు అనుకోండి, చక్కగా ఆ బొమ్మ వేస్తే ఏమంటారు? చక్కగా బొమ్మ వేశారండి, చాలా బాగుంది అంటారు. అప్పుడు ఎవరు బొమ్మ వేయలేదు, అలాగే వచ్చేసింది అంటే ఏమంటారు? ఒరి పిచ్చోడా, అది ఎవరేకుండా ఎందుకు వచ్చింది? ఎవరో ఒకళ్ళు వేస్తేనే కదా వచ్చింది. ఎవరో ఒకళ్ళు చక్కగా డ్రాయింగ్ వేశారు, దాని మైండ్లో పెట్టుకున్నారు, ఇలా చేస్తేనే వచ్చింది కదా అంటారు. అలాగే మన దేవుడు చక్కని ఆర్ట్ వేశాడండి. నిజంగా ఎంత చక్కగా ఉంటుందండి ప్రపంచం. కాబట్టి ఈ జీవితం కనుక నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుని, ప్రభువా ఎలాగా దీన్ని జీవించాలి, ఒక సంగీతం లాగనమాట. ఒక చక్కని గిటారు ఒక అతనికి ఇచ్చామనుకో, వాడికి సంగీతం రాదనుకో ఇట్టెట్ట కొడుతుంటాడు. అంటే ఏంటి? వాడికి రాదు. దానివల్ల అబ్బా వినేవాడికి అయ్యా ఘోరం, నాయనా బాబు ఆపరా, రే ఆపరా అంటారు. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి మన జీవితం ఏంటి ప్రభువా, ఈ జీవితం ఎలా జీవించాలి అని మనం నేర్చుకున్నట్టయితే పిల్లరా, అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందండి. వాట్ ఎ లైఫ్ ఇట్ ఈస్, వండర్ఫుల్ లైఫ్. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవట్లేదు కాబట్టే వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్. మధ్యలో ఆత్మహత్యలు, హత్యలు, గొడవలు, తగాదాలు, ఎందుకురా ఈ జీవితం, ఎందుకు ఈ కుటుంబం అని చాలామంది బాధపడుతున్నారు. సో మనం ముందుకెళ్ళిపోదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. నేను జనరల్గా అనేక సంఘాలు వెళ్ళినప్పుడు నేను చూస్తున్న విషయం ఏంటంటే, క్రైస్తవులు చాలా ఒకలాగా పిరికితనంగా ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. పిల్లరా, అది మంచిది కాదు. క్రైస్తవుడు అనేవాడు ఒక సింహం లాంటివాడు. పిల్లరా, సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట మనం చదువుకుంటాం. 28వ అధ్యాయము 1వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు చక్కగా తీసి చదవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఈ చిన్న మాటను గుర్తుపెట్టుకోండి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అంటారు. నీతిమంతులు అంటే ఎవరు? వాళ్ళు సపరేట్గా పుట్టారా? ప్రపంచంలో పలానా దేశస్తులు మాత్రమే నీతిమంతులు, లేకపోతే పలానా వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు నీతిమంతులు అని ఉందా? లేదు. నీతిమంతులు అంటే ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి బాప్తిసం తీసుకున్న బిడ్డలు పేరు నీతిమంతులు. అయిందా? అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యేసు రక్తం చేత కడగబడిన బిడ్డలందరూ కూడా నీతిమంతులుగా ప్రభు తీర్చుతున్నాడు. వీళ్ళు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలండి? ఒక సింహంలాగా ఉండాలి. అంతేగాని పిరికి వాళ్ళలాగా, పిరికితనంగా ఉండేటువంటి వాళ్ళలాగా ఉండకూడదు. ఆది క్రైస్తవులు ఎంత సింహంలాగా ఉండాలంటే, ఒరే నేను చంపేస్తానంటే చంపుకో చూడరా అంటాడు. అంత ధైర్యంగా ఉన్నారనమాట. ఈరోజు క్రైస్తవులు చిన్న బాధ వస్తే, చిన్న కష్టం వస్తే, చిన్న సమస్య వస్తేనే భయపడిపోయి అమ్మో అమ్మో అనుకుంటున్నారు. కాబట్టి నేను ఈరోజు ఈ యొక్క వీడియో సందేశం ద్వారా మీకు చెప్పాలనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, నీవు సింహం వలె ధైర్యంగా ఉంది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు చోట అక్కడ సమస్యలు వచ్చినాయి, పారిపోకూడదు, ధైర్యంగా ఉండాలి, ఆ సమస్యలను ఎదుర్కోవాలి. ఆఫీస్లో
లేకపోతే నీ బాస్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చాయి, లేకపోతే ఒక టీచర్గా నువ్వు ఉన్నావు, ఆ టీచర్గా అక్కడ స్కూల్లో పనిచేస్తున్నావు, అయితే ధైర్యంగా ఉండాలి. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మనకెన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు, అయినా నువ్వు ధైర్యంగా ఉండాలని దేవుని నిర్ణయం. ధైర్యవంతులను దేవుడు ప్రేమిస్తాడు, ధైర్యవంతులను దేవుడు వాడుకుంటాడు. అందుకనే ఈ మాట మనం చూస్తున్నాం, సింహము వలే అన్నారు. సింహం ఎంత ధైర్యంగా ఉంటుందండి? సింహం ఎప్పుడైనా భయపడుద్దా? ఏదన్నా చూసి భయపడిపోయి పారిపోయినట్టు ఉంటుందా? కుక్క పారిపోద్ది, నక్క పారిపోద్ది, లేకపోతే దున్నపోతలన్నా పారిపోతాయి, పందులు పారిపోతాయి, గొర్రెలు పారిపోతాయి. కానీ సింహం మాత్రం సింగిల్గా ఉన్నా కూడా ధైర్యంగా ఉంటుంది. చచ్చిపోనన్నా చచ్చిపోద్ది, కానీ పిరికితనం అనేది లేదండి. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుడు మనకు పిరికితనమైన ఆత్మను మనకు అనుగ్రహించలేదు. అర్థమవుతుందండి? పిరికితనమైన ఆత్మను మనకు అనుగ్రహించలేదు, కానీ దత్తపుత్ర ఆత్మ, కుమారుని ఆత్మను, ధైర్యమైనటువంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఈరోజు ధైర్యంగా మనం ఉండాలి. ఇలాగా మనం చూసినట్టయితే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనకుంది. నిజంగా ఈ సంఘటన నేను చదువుకున్నప్పుడు ప్రతిసారి చాలా ధైర్యం వస్తుంటుందండి, నాకు చాలా ధైర్యం వస్తుంటుంది. అలాంటి ధైర్యాన్ని మీకు కూడా నూరిపోయాలని నా ఆశ. మీలో నుంచి కొంతమంది ధైర్యవంతులు లేచి మన భారతదేశానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నేను ఏం చేయలేను, నేను వేస్ట్ ఫెలో, నేను ఎందుకు చదువుకోలేదు కదా, నేను డబ్బులు లేవు కదా, నేను అట్లటోని ఇట్లాటోని, ఇట్లాంటి న్యూన్యతాభావం కలిగినటువంటి వ్యక్తులను దేవుడు అస్సలు వాడుకోడు. మళ్ళీ చెప్తున్నాను, అస్సలు పిరికి వాడిని దేవుడు వాడుకోడు. నువ్వు దేనికి పనికిరావు. ధైర్యంగా ఉంటేనే, దావీదు ధైర్యంగా ఉన్నాడు కాబట్టి గొలియాతును గెలిచాడు. అర్థమైందా? కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి ధైర్యంగా ఉండాలంటే, ఈరోజు న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట, ఒక చిన్న సందర్భం మనం చూద్దాం. 4వ అధ్యాయంలో నుంచి ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. బైబిల్ తీయండి, 4వ అధ్యాయము 1వ వచనం. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో 7 కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి. చాలు నేను ఇక్కడ చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో దాదాపు 12 మంది న్యాయాధిపతులు మనకు కనిపిస్తారు. ఈ న్యాయాధిపతులు ఎప్పుడెప్పుడు అంతా వచ్చారంటే, ఇశ్రాయేలు ప్రజలు, అసలు న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఒకటి ఉంటుంది. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు దేవుని మాటకు లోబడరు. ఆ దినములలో ఇశ్రాయేలు రాజు లేడు కనుక ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అని చాలాసార్లు వస్తుంది ఆ మాట. ఇష్టానుసారంగా నడుస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేసేవాడు అంటే, ఒక న్యాయాధిపతిని లేపేవాడు. ఒక న్యాయాధిపతిని లేపి ఆ న్యాయాధిపతి వాళ్ళ న్యాయాధిపతిని చూసుకుంటా చాలా జాగ్రత్తగా ఉంటే అప్పుడు కాస్త భయభక్తులు కలిగి కాస్త ఉన్నారు. నాకేమనిపిస్తుంది అంటే, స్కూల్లో మాస్టర్ గారు ఉన్నారనుకోండి, పిల్లలంతా గమ్మున కూర్చుంటారు. కాస్త మాస్టర్ గారు లేరనుకోండి, పిల్లలంతా గొడవ చేసుకుంటా బయటికి వెళ్ళటం, తిరగటం, అటు తిరిగి చేస్తుంటారు. అలాగా ఆ దినాల్లో రాజు లేడు, అందుకని ఈ న్యాయాధిపతిని లేపుకున్నాడు. ఈ 12 మంది న్యాయాధిపతులు మనం చూసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక న్యాయాధిపతి మనకు కనిపిస్తాడు. మనం చదువుకున్న మాటల్లో యెహూదు అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతను 3వ న్యాయాధిపతి. ఇతను చనిపోయాడు. ఇక ఎందుకులే, ఇశ్రాయేలు ప్రజలకి కాస్త దేవుడి గురించి చెప్పేవాళ్ళు లేరు, ఒక భయం లేదు, ఒక భక్తి లేదు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. చూడండి, దేవుని వాక్యం లేని చోట ఇష్టానుసారంగా తిరుగుతారు. ఇలాగా తిరుగుతూ ఉన్న సమయంలో యెహోవా దృష్టికి వాళ్ళు ఏమయ్యారు? దోషులయ్యారు. మన దేవునికి ఉన్న ఒక లక్షణం ఏంటో తెలుసా? ఎప్పుడైనా తన ప్రజలు తప్పు చేస్తున్నప్పుడు చెప్తాడు, వినకపోతే వాళ్ళని తీసుకెళ్ళి అన్య రాజులకు అప్పగించేస్తాడు. అంటే ఏంటి? ఆ దేశం మీద అన్ని రాజులు వచ్చి జయించడం, అప్పుడు వాళ్ళు ఏలికలుగా ఉండటం, వాళ్ళ మీద చాలా కఠినంగా ప్రవర్తిస్తారనమాట. అప్పటికైనా వాళ్ళు దేవుని వైపు తిరుగుతారేమోనని ఖచ్చితంగా అలానే తిరిగేవాళ్ళు. ఈ రోజుల్లో చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే, ఒరే బాబు ప్రార్థనకు రారా, దేవుడు నేను దీవిస్తాడరా, ప్రార్థనకు రారా నాన్న, ప్రార్థన చేసుకోరా, ఉదయాన్ని లేచి ప్రార్థన చేసుకోయ్యా, అమ్మ ఉదయాన్ని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోయ్యా అని చెప్తే వినరు. ఎప్పుడు వింటారు తెలుసా? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఏ కాలో చేయి ఇరిగినప్పుడు,
రోగం వచ్చిన అప్పుడు ఖచ్చితంగా దేవుడా నాయన నువ్వే సహాయం చేయను అట్లా అంటారు. అట్లాగా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే పని ఏం చేస్తున్నారంటే ఎప్పుడు చూసినా ఆ బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవుడా అంటారు. ఆ బాధలు తీరిపోయిన తర్వాత పంట పొలాలు సుఖంగా ఉన్నప్పుడు అన్ని క్షేమంగా ఉన్నప్పుడు ఏం జరుగుతాయి అంటే ఇంకా దేవుడు అడిగాం లేదా అంటారు. లేరా మాట చెప్తాను, మనిషికి ఒక మీరు చెప్పండి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. అది మనిషికి ఒక మాట గొడ్డుకోక దెబ్బ. అంటే దెబ్బలు ఎవరికి కావాలి? ఇప్పుడు ఇశ్రాయేలు ఎట్లా తయారైపోయారు? గొడ్డులాగా తయారైపోయారు. మాట చెప్తే ఇనే రకం కాదు. ఇప్పుడు పెద్దోళ్ళకి మాట చెప్పారు, నాన్న ఎలవాకరా బయట మంచిది కాదు, బాగాలేదు, దినాలు బాగాలేదంటే సరే మా నాన్న చెప్పాడే, లేదా మా అమ్మ చెప్పిందే, లేదా మా పెద్దోళ్ళు చెప్పారు, ఈ మాట ఏందో అంటారు. కానీ చిన్నకపోతే ఏం చేయాలి? గొడ్డును బాధినట్టు బాధాలి. గొడ్డుకెళ్ళి గుడ్డమ్మా దయచేసి ఇక్కడే పందిరిలో ఉందమ్మా, దయచేసి బయటికి వెళ్ళబాకమ్మా, బయట ఎండగా ఉంది అంటే వింటదా? విందో. గొడ్డు ఏం చేయాలి? ఒక కర్ర పెట్టి 4 బేగులు బెగితే అప్పుడు అమ్మో ఇటు వెళ్తే కొడతారా నాన్న అని అప్పుడు అక్కడ కూర్చుంటారు. నేను బిడ్డారు ఇశ్రాయేలు ప్రజలు అలా తయారైపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఎంత భయంకరంగా ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెడుతున్నారంటే అక్కడున్న ఏలికలు ఏ రాజుకు అప్పగిచ్చాడు? ఇక్కడ మనం బైబిల్లో చూసినట్టయితే హసోరు అనేటువంటి ఒక ప్రాంతం ఉందండి. హసోరు అనే ప్రాంతం, ఈ ప్రజలంతా పరిపాలించేటువంటి హసోరు ప్రాంతం చాలా ఒక రకమైనటువంటి మంచి పట్టణం అది. ఈ హసోరు అనేది దేవుని బిడ్డలారా ముఖ్యమైన పట్టణం. దీన్ని పరిపాలించినటువంటి వ్యక్తి యబీన్. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి, సరేనా? దేవుని మాటలు గుర్తు. అందుకని నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను, జాగ్రత్తగా వాక్యం వినండి. యబీన్ అని, ఈ యబీన్ దగ్గర సైన్యాధిపతిగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏంటంటే సిసేరా. విన్నట్టుందే అన్నారు కదా, రైట్, అదే సిసేరా. యబీన్ దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి సిసేరా. ఆ దినాలలో రథాలు ఉన్న చోట చాలా ధైర్యం ఉంటుంది అనమాట. ఎన్ని రథాలు ఉన్నాయంటే 900 రథాలు అతని దగ్గర ఉన్నాయి. చూడండి, కావాలంటే అతనికి 900 ఇనుప రథాలు. ఇనుము అప్పుడే కనిపెట్టిన దినాలన్నమాట, కొత్తగా. అందుకని ఆ ఇనుముతోటి ఆ రథాలను తయారు చేసి 900 రథాలను పెట్టుకున్నాడు. అంటే ఆ రథం పోయిందంటే దాన్ని ఎవరు కొట్టలేరు. ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి ఎలాగుంది అని మనం చూస్తే ఇక్కడే రాస్తుంది చూడండి. ఇజ్రాయెల్ ప్రజలు న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో వాళ్ళ గురించి ఒక మాట రాసింది. 8వ వచనం, చివరి వచనాలు. ఇశ్రాయేల్లో 40,000 మందికి ఒక కేడమే కానీ ఈటయే కానీ కనపడలేదు. కనీసం ఈట కూడా లేదంట ఇశ్రాయేల్ ప్రజలకి. అలాంటి పరిస్థితుల్లో ఈ యబీన్ దగ్గర పనిచేసేటువంటి సైన్యాధిపతి అయిన సిసేరాకి 900 ఇనుప రథాలు ఉన్నాయి. బయలుదేరాడంటే టక మనం బయలుదేరి మొత్తం జయించేస్తాడు. అంత భయంకరమైనటువంటి సైన్యం. అంతేకాదు, ఇంకా సైన్యం చాలా పెద్ద సైన్యం ఉంది. అవన్నీ వివరించడానికి టైం లేదు, కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ జయం అతనికి, అంతే. అంత సైన్యాధిపతి సిసేరా వస్తున్నాడు అంటే చాలు ప్రజల గుండెల్లో దడ అనమాట, దడ. ఎక్కడోళ్ళు లోపల మూసేసుకొని, ఎక్కడోళ్ళు అక్కడ మూసేసుకొని, అయ్యమ్మో సిసేరా వచ్చేస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తాడు అన్న భయం, అంత భయం. కఠినమైన బాధ పెట్టాడంటే ఇశ్రాయేలు. జయించేశాడు వాళ్ళని. ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు అతనికి అనుమతించాడు కాబట్టి జయించాడు, కానీ జయించలేడు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు కూడా. కానీ అతను జయించేసి కఠినమైన బాధలు, ఎంత కఠినమైన బాధలు అంటే ఉదయాన్నే లేపటం, వాళ్ళ పనులు చేయించటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవటం, వాళ్ళకి ఆహారం ఇవ్వలేకపోవటం. మీకు ఒకసారి గుర్తు చేసుకోండి, ఫరో దినాల్లో ఎంత బాధ పెట్టాడు ఇశ్రాయేల్ ప్రజలు. సేమ్ టు సేమ్ అలాగ బాధ పెడతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏమవుతుంది ఇశ్రాయేల్ ప్రజలకి? ఇప్పుడు ఇక మొర పెట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఒక్కొక్కటి తర్వాత ఒక్కడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా, ఈ సిసేరా నుంచి తప్పించయ్యా. ఆ యాబీని అసలు పట్టించుకోడు, అక్కడెక్కడో హోసూర్లో ఉంటాడు, హ్యాపీగా ఆయన సుఖంగా ఉంటాడు. ఇలా ఈ సిసేరా మాత్రం ఈ సైన్యం వేసుకొని మొత్తం దొరుకుతా, జనం అంతటిని చేసుకుంటా, ఆడవాళ్ళని గొడవ చేసుకుంటా, భయంకర బలాత్కారాలు చేసుకుంటా, ఇంత భయంకరంగా ఉంటుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా, ఈ సిసేరా నుంచి తప్పించయ్యా. నా పిల్లలు ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైనా మొరపెట్టినప్పుడు, నిజముగా మొరపెడితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీ కష్టకాలంలో, ఆపత్కాలంలో యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు.
అలాగే ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారు, మాకు దిక్కెవరయ్యా, కనీసం మాకు ఒక ఈట కూడా లేదు, మాకు ఈ పరిస్థితి లేదు, మేము యుద్ధం చేయలేం, ఎలాంటి పరిస్థితి అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఎవరంటే ఇశ్రాయేలు తరపున నిలబడేటువంటి ఒక ధైర్యశాలి కావాలి. యుద్ధంలో బెనికిపోయేవాడు కాదు, యుద్ధంలో ఆయన చూసి భయపడేవాడు కాదు, ఇనప్రదాలను చూసి భయపడిపోయి పరిగెత్తేవాడు ఇంకేం నిలబడతాడు. కాబట్టి దేవునికి ఒక ధైర్యశాలి కావాలి. ఒక ధైర్యంగా ఉండి సరే ఓకే నేనున్నాను, నిలబడతాను, అదిగో ఆ సిసేరాని జయిస్తాను, నేను సిసేరా మీదకి నేను యుద్ధానికి వెళ్తాను అనే వ్యక్తి మనకు కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వెతుకుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు మొత్తం వెతుకుతూ ఉన్నాడు, దేవుని కండ్లన్నీ వెతుకుతూ ఉన్నాయి. అప్పుడు ఎవరు కనిపించారో తెలుసా? చదవండి 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. చూసారా, ఇంట్రొడక్షన్ చెప్పేస్తున్నాడు. ఇప్పుడు దేవునికి దొరికారనమాట. ఎవరో ఒక ధైర్యశాలి. జాగ్రత్తగా వినాలి. ఎవరు దొరికారంటే ఇంతమంది ప్రజల్లో ఒక మగోడు దొరకలా, ఆడమ్మాయి దొరికింది, ఒక స్త్రీ దొరికింది. నేను ఎందుకు తెలుసా నా దేవుని ఇంత ప్రేమిస్తాను? మన దేవునికి ఆడ మగ తేడా లేదు. ఆడవాళ్ళందరూ కిచెన్లోనే ఉండండి, ఆడవాళ్ళందరూ ముగ్గేసుకుంటూ ఉండండి, ఆడవాళ్ళందరూ ఇంట్లోనే ఉండాలి, వాళ్ళు దేనికి పనికిరాదు అనేది కాదు. ఎవరైనా కెపాసిటీ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, ఒక కెపాసిటీ ఉంటే దేవుడు ఎవరినైనా ఎంత దాకా తీసుకెళ్ళగలడో. ఒక స్త్రీ కాదు, పురుషుడు కాదు. మన దేవునికి స్త్రీ పురుష భేదం లేదు. ఎనీథింగ్ హీ కెన్ ట్యాకిల్. పురుషుడే చేయాలని లేదు, పురుషుడే ఈ పనులు చేయాలని లేదు. ఎవరైనా కెపాసిటీ ఉంటే, ఆ మాట గమనించండి, ఒక ధైర్యం ఉంటే, ఈ జీవితంలో నేను చేయగలను అనేటువంటి ఆత్మస్థైర్యం ఉంటే దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఈమె ఎవరంట? లప్పీదోతు అనేటువంటి ఒక అతను ఉన్నాడు. కొంతమంది మనం చూస్తామండి, మగవాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉంటారు, వెరీ సైలెంట్. వాళ్ళు నిజంగా అంటే బయటికి రావాలని, లేదా అందరికి కనిపించాలని, లేదా అది చేయాలి చేయాలి ఉండరు. వెరీ సైలెంట్ పీపుల్. చాలా అంటే గౌరవనీయమైన, మర్యాదపూర్వకమైన. ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలంటే నేను మీకు జకరియా ఎలిజబెత్ గుర్తుందనుకుంటా. ఈ జకరియా ఎలిజబెత్ అనేటువంటి వాళ్ళలో కూడా ఈ జకరియా చాలా మర్యాదస్తుడు. అందుకనే ఈ యొక్క జకరియా ఎంతో మర్యాదగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం. అది ఇలాగా మరియా యొక్క భర్త యేసేపు కూడా చాలా మర్యాదస్తుడు, సైలెంట్గా ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా ఒక సైలెంట్గా ఉండేటువంటి ఒక వ్యక్తి లప్పీదోత్. దానికి భార్య అంటే కుటుంబం ఉంది. ఈమె పేరు దెబోరా. దెబోరా అంటే తేనెటీగా అని అర్థం. ఈ దెబోరా ఎలాంటి కెపాసిటీ కలిగి ఉందంటే దేవునితో ఎక్కువగా గడిపేది. షీ స్పెండింగ్ విత్ ద లార్డ్ మచ్ టైం. దేవునితో గడుపుతూ ప్రార్థన చేసుకుంటూ. ఆ దినాల్లో ఇంత బైబిల్ ఏం లేదు కదా, వాళ్ళకున్న ధర్మశాస్త్రం, మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కొంచెం ఉంది. ఆ ధర్మశాస్త్రం కొంచెం చదువుకుంటూ, ఏం మరి చదువుకున్నామే లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసుకుంటూ. పాటలు మాత్రం సూపర్ పాడుతుందండి. తర్వాత 5వ అధ్యాయం అంతా సూపర్ సాంగ్స్ ఉన్నాయి, మంచి సాంగ్ రైటర్. అంతేకాదు ఆమె గురించిన ఇంట్రడక్షన్లో ప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రవక్తిని, అంటే జరగబోయే విషయాలు కూడా ముందుగా చెప్పేస్తాను. ఎవరైనా అంతే, నువ్వు దేవునితో ఎక్కువగా గడిపావు అనుకో, దేవుడు నీకు ముందుగా తెలియజేస్తాడు. ఎందుకు తెలియజేయడు? అబ్రహాం తెలియజేయలేదా జరగబోయే విషయాలు? తెలియజేస్తాడు. కాబట్టి నువ్వు దేవునితో ఎక్కువ గడపాలి నా పిల్లరా. అలాంటి ఆ స్త్రీని చూశాడు దేవుడు. ఎంతోమంది చూస్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క సిసేరాని జయించాలి. ఈ సిసేరాని జయించాలంటే ఎలాగా? ఈ లోకంలో ఒక వ్యక్తి ఉండాలి పిల్లరా. దేవుడు ఒక కార్యం చేయాలంటే దేవునికి ఇష్టమైన, దేవుని చిత్తం చేసే ఒక వ్యక్తి ఇక్కడ ఉండాలా. వింటున్నావా? ఎటు ఆలోచించబాక, ఎదురు. కాబట్టి దేవుని చిత్తం చేసే మనసు ఉన్న వ్యక్తిని దేవుడు ఎంచుకుంటాడు. ఓకే, వాళ్ళు అక్కడ అతను లప్పీదోతు.
భార్య అయిన దెబోరా. ఈమె పని ఏంటంటే అప్పుడు దేవుడు ఆమెను ఎంచుకొని ఒక న్యాయాధిపతిగా అక్కడ పెట్టేశాడు. ఒక న్యాయాధిపతిగా పెట్టాడు. జడ్జి అనమాట. ఆడవాళ్ళు ఉండాలా, ఆడవాళ్ళు ఉండకూడదు, మగవాళ్ళే ఉండాలా అని వాళ్ళు ఏం చెబుతారు ఇక్కడ? దేవుడు నియమిస్తే ఎవరు ఆపలేరండి. ఎన్నో సంఘాలు ఈరోజు సేవకురాల చేత నడిపించబడుతున్నాయి. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఇంకా మంచి పరిచర్య చేస్తున్నారు. ఆలోచించండి, ఎంత మంచి పరిచర్య. ఆమె న్యాయాధిపతిగా అక్కడ కొనసాగుతున్నట్టుగా మనకు అనిపిస్తుందిరా. కాబట్టి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక న్యాయాధిపతిగా, ఒక ధైర్యశాలిగా, ధీరవనితగా నిలబడింది. మనం ఎవరెవరో గురించో చెప్పుకుంటాం, ఝాన్సీ లక్ష్మీ బాయ్ అనుకుంటాం. ఓకే, ఎలఖర్ నిజంగా అద్భుతంగా చేసింది. ఈమె ధైర్యంగా ఉండటం వలన ఎంతమంది ధైర్యవంతులు తయారయ్యారో తెలుసా? ఈరోజు చూసుకుంటాం. ఎంతమంది ధైర్యవంతులు తయారయ్యారో మనం రోజు రోజుకు చూసుకుంటాం. దయచేసి బైబిల్ గ్రంథంలో చూడండి, 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఆమె చదువునేది. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సర్లవృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఈమె ఎక్కడ కూర్చునేదంట? అది కూడా చక్కగా మనం చూస్తున్నాం పిల్లరా. అదేంటంటే సరళా వృక్షం కింద ఇంకొక అధికారం ఇవ్వబడింది. రామాకును బేతేలుకును మధ్యలో ఉన్నటువంటి సరళా వృక్షం కింద ఉంది. దీని గురించి నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే పిల్లరా, కొంతమంది పితరులు ఏర్పాటు చేసినటువంటి దాన్ని తృణీకరిస్తారు. ఇదొద్దు, మా ఇష్టం, మేము ఎక్కడ పెడితే అక్కడికే జనం రావాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం కనుక మనం చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట రాస్తుంది చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. ఎస్, పొలిమేర రాతిని తీసివేయకూడదు. పెద్దలు కొన్ని మంచి పద్ధతులు మనకు పెడతారు. ఆ పద్ధతులు మనం ఏం చేయాలి? పాటించాలి. మరి మనకందరికీ భక్తులు కొన్ని మాదిరి చూపించారు, అది వెంబడించాలి. అంతేగాని ఆ సాంప్రదాయాన్ని, ఆ పద్ధతుల్ని మేము ఇప్పుడు అయిపోయాం, మా ఇష్ట ప్రకారం డ్రెస్సులు వేసుకుంటాం, మేము జీన్స్లు వేసుకుంటాం, లేకపోతే ఇంకో డ్రెస్సులు వేసుకుంటాం, అసలు వేసుకోకుండా పోతాం, మీరేంది అడిగేది, కొత్త ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది అన్నాం అనుకో, అంతే. తర్వాత ఎన్నో నష్టాలు, బాధలు మనం ఎదుర్కోవాలి. పెద్దలు కొన్ని మన మంచి కోసం కొన్ని అలవాట్లు, కొన్ని విషయాలు చెప్పారు. కాళ్ళు కడుక్కొని శుభ్రంగా, బయట కాళ్ళు కడుక్కొని శుభ్రంగా రండి ఆయన ఇంట్లో అంటారు. ఎవడన్నా కడుక్కొచ్చాడా? లేదు. ఇప్పుడు కరోనా దినాలు వచ్చేసరికి కాళ్ళు కాదు, చేతులు కాదు, మూతులు కాదు, అన్నీ కడిగి అప్పుడు కానీ లోపల. అంటే కరోనా నేర్పించింది మనకి. కరోనా వచ్చి కూడా కొన్ని పద్ధతులు మనం నేర్పించాడు, మంచిదే. కాబట్టి పిల్లరా, ఈమె పితరులు నాటినటువంటి ఆ పద్ధతులను తీసివేయాలి. చక్కగా అక్కడ కూర్చొని ఏం చేస్తుందంటే న్యాయాధిపతిగా మనకు కనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే తన గృహాన్ని చూసుకుంటుంది. తనకు పిల్లలు ఉన్నారో లేరో ఇప్పుడు మనం ఆరాధీయద్దులే, కానీ తన భర్త ఉన్నాడని తెలిసిందిగా. మరి భర్తను చూసుకోవాలి, భర్త కుటుంబం పరిస్థితి చూసుకోవాలి. భర్త తల్లిదండ్రులు ఉంటారు, ఈమె తల్లిదండ్రులు ఉండొచ్చు, ఈమె బంధువులు ఉండొచ్చు. ఆ దినాల్లో మనకులాగా అంతా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కాదు కదా. పెళ్ళి అవడంతో నేను గబగబని వెళ్ళిపోతున్నాను మమ్మీ, వెళ్ళిపోతున్నాను డాడీ, టాటా బాయ్ బాయ్, నేను సపరేట్గా ఉంటాను మమ్మీ అని వాళ్ళ రకం కాదు. వాళ్ళు అందరూ ఒకే కుటుంబంగా చక్కగా కలిసి ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ కుటుంబం చూసుకుంటూ అప్పుడున్న స్త్రీలు ఎవరు వంట వండాలి? వీళ్ళే వండాలి, ఈమె వండాలి. అన్నం వండేసి చక్కగా చేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి సరళా వృక్షం దగ్గరికి వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం పిల్లరా, కొంతమంది ఉద్యోగస్తులు ఎంత చక్కగా కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు కదా. కుటుంబస్తులు చక్కగా, కుటుంబ స్త్రీలు అటు ఉద్యోగం అనుకోండి, స్త్రీ టీచర్ అనుకోండి, డాక్టర్ అనుకోండి, ఇంజనీరింగ్ అనుకోండి, పని చేసుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకుంటూ ఉంటారు. ఎంత పద్ధతిగా ఉంటారు. అంతేకాదు ఒక సోషల్ సర్వీస్లో ఉంటే కూడా వాళ్ళు ఒక ఎమ్మెల్యేను, ఎంపీగాను, లేకపోతే ఇంకా సోషల్ సర్వీస్లో పెద్ద సర్వీస్లో ఒక మంత్రిగాను ఉంటే ఆ పని కూడా చేస్తూ ఉంటారు. అలాగా ఈమె ఎంత మంచి పద్ధతిగా చేస్తుందంటే నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. దెబోరా అనేటువంటి స్త్రీ ఇంతలో కూడా భక్తి చేస్తూ ఉంది. కొంతమందికి పనులు ఎక్కువ అయిపోయినట్టు ఏముంటుంది చెప్పండి,
పనులు ఎక్కువైనాయి అంటే ఏముండదండి? దేనికి టైం ఉండదు? చర్చికి రావడానికి టైం లేదు బ్రదర్ అంటారు. ఏంటయ్యా ఏంటమ్మా అంటే ఎక్కడ బిజీ, ఇంట్లో బిజీ, బయట బిజీ, ఆదివారం రాలేదేంటి అంటే ఏమంటారు? ఆదివారం చాలా పనులు ఉన్నాయి అని అంటారు. కానీ చూడండి ఎంత చక్కగా భక్తి చేస్తుందండి. ప్రవక్తిని అని దేవుడు చెప్పాడంటే నిజంగా చాలా గ్రేట్ కదండి. కాబట్టి దీని గురించి మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యమైన కార్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి దేవుని బిడ్డలారా. సరే మంచిది, ముందుకెళ్దాం. ఏం చేసిందంటే దెబోరా ఎప్పుడైనా ప్రార్థనతో ప్రారంభించుకొని ప్రార్థనతో ముగించేది ఆమె జీవితం, ఆమె దినం కూడా. ఒకరోజు ఆమెకి ఒక తలంపు వచ్చింది. ఆ ఇశ్రాయేల్ని ఒక పరిపాలిస్తున్నటువంటి లేకపోతే ఒక నాయకుడిగా ఉన్నటువంటి బారాక్ అనేటువంటి వ్యక్తి పిలిపించింది. బారాక్ రమ్మను అన్నాడు. ఈవంటే అంత గౌరవం, ప్రజల్లో కూడా ఆ న్యాయాధిపతి అంటే చాలా గౌరవం. అందుకని అతన్ని పిలిపించింది. నువ్వు రాయటం అండి. వచ్చాడు. అమ్మా వందనాలు నీకు, ఏం చేయాలి అని పిలిచింది. కాబట్టి దేవుని బిడ్డలారా అక్కడ చూసిన పని ఏంటంటే, బారాక్ నేను నీతో ఒక విషయాన్ని నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. అమ్మ చెప్పమ్మా ఏం చేయాలని. ఈ నఫ్తాలీయులు, ఈ జబూలీయులు ఉన్నారు. ఈ నఫ్తాలీయులు వీళ్ళందరూ ఇస్రాయిల్లో 12 గోత్రాలు ఉన్నాయి కదా, దాంట్లో నఫ్తాలీయులు జబూలీయులు ఉన్నారు. ఈ నఫ్తాలీయుల్లోనూ జబూలీయుల్లోనూ ఉన్నటువంటి ఒక 10,000 మంది మనుషులను తయారు చేసి 10,000 మంది మనుషులను తయారు చేసి నువ్వు రెడీగా ఉండు. తాబోరు అనేటువంటి ఆ కొండ మీద నువ్వు వాళ్ళు నిలబెట్టాలి. అర్థం కాల. బారోకమ్మా ఏంటమ్మా ఏంటంటున్నారు మీరు? ఎస్, నేను ఈ విషయం చెప్తాను విను. మనల్ని ఎక్కువగా పరిపాలిస్తూ మనల్ని బాధ పెడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? వాడే కదమ్మా సిసేరా. ఆ సిసేరాని నువ్వు అతని మీదకి నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు. యుద్ధానికా? నేనా? అమ్మో నా వల్ల కాదు. పిల్లరా కొంతమందికి యుద్ధం అంటేనే భయం, మాట్లాడడం అంటేనే భయం. అందుకని అంటున్నాను. ఆ మాట చూడండి చాలా బాగుంటుందండి. 4వ అధ్యాయము 6వ వచనం. ఆమె నఫ్తాలి కాదేశులో నుండి అభినోయం కుమారుడైన బారాకుని పిలువనంపించి అతనితో ఇట్లా చదువునేనా, నీవు వెళ్ళి నఫ్తాయిలోను జబూలూనీయులను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. ఇంకా నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను చూడండి. దేవుడు నీకు చెప్పాడు కదా, ఒక మాట చెప్పాడు కదా, ఆల్రెడీ నేను నీకు ఆ సిసేరాను నీ చేతికి అప్పగిస్తానని చెప్పాడా లేదా? దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా మన తలంపులు నెరవేరవు, మన ఆలోచనలు మన సొంత తలంపులు కాదు. దేవుడు ఏం చెప్పాడో అది మనకు నెరవేరు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా, గమనించిన విషయం ఏంటంటే దేవుడు నీకు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అది నెరవేరుతుంది. చెప్పాడు కదా, చెప్పాడమ్మా, అయితే నువ్వేం చేయి, నీ చేతికి అతన్ని అప్పగిస్తాను దేవుడు చెప్పాడు కదా, బారాకు నువ్వు నాతో నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు బయలుదేరంటే బారాకు భయంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు యుద్ధానికి గనక ఇతను వెళ్ళి ఆ సిసెరాని జయించకపోతే ప్రజలందరూ ఇప్పుడు బారాకుని చంపేస్తారు. బారాకునే కాదు, చెప్పిన దెబోరాను కూడా చంపేస్తారు. ఏందో చెప్పావు, దేవుడు అన్నావు, అదన్నావు, ఇదన్నావు. అసలు వీళ్ళందరికీ దేవుడు అంటే భయం లేదు కదండి. దేవుడు అంటే భయం లేనటువంటి వ్యక్తులు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇక భయపడిపోతున్నాడు. మళ్ళా చెప్పానండి, భయపడిపోయే వ్యక్తులను దేవుడు వాడుకోడు. భయం లేకుండా ధైర్యంగా మరణమన్నా భయం లేకుండా ఉండేటువంటి వాడు దేవుడు కావాలి. ఒక సేవకుడు ఎవరంటే మరణం కూడా భయపడనటువంటి వాడే సేవకుడు అవుతాడు. ఏదో 4 మాటలు బైబిల్ మాటలు తెచ్చుకొని నేను సేవకుడిని అయిపోతానంటే ఎందుకు సేవకుడు అవుతావు? చచ్చిపోవడానికి రెడీ అయిన వాడే సేవకుడు. అర్థం చేసుకో. దేవుని బిడ్డలారా,
ఇతను బయలుదేరడానికి భయపడుతున్నాడు. అప్పుడు ఒక మాట అంటున్నాడు, అమ్మ ఇంత అంటున్నావు, నన్ను వెళ్ళమంటున్నావు, నన్ను చేయమంటున్నావు, కాబట్టి నువ్వు నా తోడు వస్తే నేను వెళ్తానమ్మా. చదవండి, ఆ మాటలు చదవండి. 8వ వచనం. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఇదేంటండి, ఒక మగాడు ఇట్లాంటి వ్యక్తి నువ్వు నాతో రాని ఒక స్త్రీని అడుగుతున్నాడు ఏంటి? నువ్వు నాతో రామ్మా అంటున్నాడు. అంటే ఇతని యొక్క మనసులో ఉద్దేశం ఏంటంటే, ఏమైతే కాస్త దేవునికి దగ్గరగా ఉంది, దేవునితో మాట్లాడుతుంది, ప్రార్థన చేసుకుంటుంది, దేవుడు కూడా ఈయనతో ఉన్నాడు. ఈయన చూడండి అసలు మర్చిపోయాడు, దేవుడు నాతో చెప్పిన విషయం కూడా మర్చిపోయాడు. అంటే ఈయన ఎంత దేవునిలో ఉన్నాడో చూడండి. కాబట్టి ఇక్కడ విషయం ఒకటి అర్థమవుతుందండి, నువ్వు దేవునితో ఎక్కువగా గడిపే కొంది దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, నీ భక్తి నీకు ఏం పుట్టించిద్దంట? ధైర్యమును పుట్టించదా అని రాస్తుంది. కాబట్టి నీకు ధైర్యం పుట్టాలంటే భక్తిగా ఉండాలి. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉన్నారంటే కారణం భక్తి. ఆ భక్తి లేకపోతే ధైర్యం ఉండదండి, పిరికోళ్ళు అయిపోతారు. దేవుని మీద ఉన్నటువంటి ఆ భక్తి, దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమ నీలో ఒక కొత్త ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? ఓకే, 9వ వచనం. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రమాణము వలన ప్రయాణము వలన తప్పు చదవకూడదు. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదోషునకు వెళ్ళెను. పిల్లలు గమనించండి, నువ్వు తీసుకునే ఒక చిన్న చిన్న నిర్ణయాలు నీ భవిష్యత్తుకి పనికొస్తాయి. నీ చిన్న చిన్న నిర్ణయాలు. ఇతను ఏం నిర్ణయం తీసుకున్నాడు? నేను వెళ్ళలేను. అరే 10,000 మంది ఉన్నారా నీతోటి? వద్దు, నువ్వు రావాలి, స్త్రీ రావాలి. నిర్ణయం మారిపోయాయి. యాక్చువల్గా దేవుని నిర్ణయం ఏంటి తెలుసా? యాక్చువల్గా అక్కడ బారాకుతో సిసెరాని చంపాలి. బారాకుని ఎన్నుకున్నాడు దేవుడు. నిన్ను ఎందుకో ఎన్నుకున్నాడు? నువ్వు ఎన్నుకున్న దాన్ని నువ్వు చేయాలి, ఎన్నుకున్న పనిని నువ్వు చేయాలి. అక్కడ ఏం చెప్పాలి? న్యాయాధిపతి అయినటువంటి ఆ తల్లికి, దెబోరాకి ఏం చెప్పాలి? సరే అమ్మా, నువ్వు ఏం చెప్తే చేస్తానమ్మా అని చెప్పాలి. ఏలియా ఏం చెప్పాడు? ఏలియా పలానా చోటుకు నువ్వు వెళ్ళు, అదిగో అక్కడ కాకులు వచ్చి నీకు ఆహారం పెడతాయి అంటే, సరే ప్రభు అని ఖచ్చితంగా వెళ్ళాడు. కాబట్టి దేవుడు అతను ఆశీర్వదించాడు, దేవుడు అతను దీవించాడు, బలపరిచాడు. ఈరోజు కొంతమంది ఎలా ఉన్నామంటే, ఏదో ఒక మనిషిని ఆధారం చేసుకుంటారు, దేవుణ్ణి కాదు. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కానీ ఇతను ఒక మనిషిని ఆశ్రయిస్తున్నాడు. అమ్మ మనిషి, నువ్వు కావాలమ్మా, నువ్వు నా తోడు రాదమ్మా. ఎందుకండి దేవుని మీద ఆధారపడకుండా మనిషి మీద ఆధారపడతావు, సంస్థల మీద ఆధారపడతావు, ఏదో ఒక గుంపు మీద ఆధారపడతావు, వాళ్ళందరూ ఉంటేనే నేను చేస్తాను సేవ అంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను ఆహ్వానించినప్పుడు, దేవుడు నీకు చూపించినప్పుడు, దేవుడు నీకు ఆ దర్శనం ఇచ్చినప్పుడు వెంటనే బయలుదేరాలి. సాకులు చెప్పకూడదు. మోషే వలె. మోషేకి తోడుగా అహరోను వచ్చాడు. ఏం మేలు జరిగింది? ఒక పెద్ద దూడను తయారు చేశాడు. దూడను తయారు చేసి ఇశ్రాయేలు ప్రజలు అంతమంది చచ్చిపోవడానికి కారకుడయ్యాడు. ఏమన్నా ప్రయోజనం వచ్చిందా? మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇదేనండి పిల్లరా. ప్లీజ్, ఇతను ఆమె రావాలి అంటున్నాడు. అలాంటి మాటలు నువ్వు అనొద్దు. దానివల్ల ఏమైంది తెలుసా? బారాక్, నీకు రావాల్సిన ఘనత రాదు అంది. ఏంటమ్మా? ఎస్, నువ్వు స్త్రీని పిలిచావు కాబట్టి అతడు స్త్రీ వల్లనే చచ్చిపోతాడని. దేవుడు చెప్పినటువంటి ఆ నిర్ణయాన్ని మనం నిర్ణయించుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. బారాకు సరే
ఆమె అంటుంది బారాక్తో 9వ వచనం, అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను, ఖచ్చితంగా వస్తాను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. అదవుతుందా? నువ్వు చేసే యుద్ధం వలన, నీ ప్రయాణం వలన ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించను. ఒక దేవుని బిడ్డ ఒక ప్రవక్తిని ఒక మాట చెప్పిందంటే అది ఖచ్చితంగా దేవుడు అమేన్ అనేస్తాడు. సరే, మొత్తానికి ఇప్పుడు దెబారా సైన్యం అంటే దెబారా ఒక్కతే కాదు, అతనితో పాటు బారాక్తో పాటు ఆ నఫ్తాలీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, 10 మంది ఆ భయంకరమైనటువంటి తాబోరు అనే కొండ మీదకి తీసుకెళ్లారు. ఈ చరిత్ర చూస్తే ఈ తాబోర్ అనేది దేవుని ప్రజలు మొట్టమొదటిగా అక్కడ దేవుని ఆరాధించేటువంటి వారు. చాలా మంచి ప్రదేశం అది. ఎందుకు తాబోర్ని నిర్ణయించాడు దేవుడు అని చూస్తే అందరి ప్రజలకు అదొక బార్డర్, అందరూ కూడా అక్కడికి రావడానికి చాలా అనుకూలం అన్నమాట. అటు నఫ్తాలీలు కానీ మిగతా జబులీనులు కానీ లేకపోతే ఇంకెవరన్నా మిగతా ప్రజలందరూ కూడా రావడానికి అనుకూలమైన ప్రదేశం తాబోర్. సరే, దేవుని మాటకు బాగా గుర్తు చేసుకొని విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. వస్తాను, విశ్వాసం నూరిపోసింది. బయలుదేరు, నేను వస్తాలే నీకు తోడు, నువ్వు నన్ను రమ్మంటున్నావు కదా, పద బయలుదేరు అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. బారాకు తనకు ఘనత రాకపోయినా పర్వాలేదు, శత్రువు జయించాలి. సరేనమ్మా, నాకు ఘనత రానక పర్లేదు, నేనే జయించాను లేకపోతే నేనే చంపాను, అసలు వాడు చస్తే చాలు, పర్లేదు పదమ్మా అన్నట్టున్నాడు. అది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. కొంతమందికి ఏదన్నా బెనిఫిట్ ఉంటేనే చేస్తారండి, అంటే స్వయం బెనిఫిట్ అనమాట. నా సొంతంగా నాకు ఏదో ఒక బెనిఫిట్ రావాలి అనేటువంటి. ఇక కొంచెం భయంగానే ఉంది, కానీ పక్కన ఎవరున్నారు? ఆ దెబోరా తల్లిగారు ఉన్నారు కాబట్టి వెంటనే బయలుదేరాడు, తోడుకుని పోతున్నాడు. స్త్రీ చేతిలో సిసెరా చనిపోతాడన్న ప్రవచనం గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక లీడర్స్ని తయారు చేస్తాడు. నువ్వు ఎంతమంది తయారు చేస్తావు బ్రదర్? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు దేవుడు అంటున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు దేవుడు స్తోత్రం హల్లెలూయా అంటున్నావు కదా, చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, షాపులు వెళ్తున్నావు, అని చేస్తున్నావు కదా, అసలు దేవుని కోసం ఒక లీడర్ను తయారు చేసావా? అసలు నువ్వు లీడర్వేనా? ప్రభువారు విశ్వాసంగా తయారు చేయమండి. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చివరి వచ్చి ఏమన్నాడు తెలుసా ఆయన? మీరందరూ శిష్యులను తయారు చేయండి. శిష్యులు అంటే ఎవరు తెలుసా? లీడర్స్. అంటున్నావా? లీడర్స్. నువ్వెవరువే? లీడర్వా? అదే లీడర్ అంటే నిర్ణయాలు తీసుకునేవాడు, ఒక నిర్ణయం తీసుకునేవాడు. నీ ఇంటికి నువ్వు లీడర్, కమాన్, లీడర్గా ఉండాలి. ఎవరో లీడర్ ఉంటే వెనకాల వెళ్ళేవాడు కాదు. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, ఆ చచ్చిపోయిన వాళ్ళని వీళ్ళు పెట్టుకొని వాళ్ళే మా లీడర్ అనుకుంటారు. అప్పుడేమైంది దేవుని బిడ్డలారా? నువ్వు లీడర్గా ఉండయా బాబు, నువ్వే లీడర్, కమాన్, నువ్వు ఒక నిర్ణయం తీసుకో. బారాకు దెబోరా బయలుదేరుతున్నాడు. ఈ తాబోరు కొండ మీదకి వచ్చేసరికి ఈ విషయం కాస్త ఎవరికి అందింది? సిసెరాకు తెలిసింది. ఒక్కసారి కోపం వచ్చిందండి. నాకు వ్యతిరేకంగా వీళ్ళు యుద్ధం చేయడానికి తాబోరు కొండ మీదకి వస్తారా? నాకున్న 900 రథాలు ఎక్కడా, నాకున్న ఈటెలు ఎక్కడా, నాకున్న సైన్యం ఎక్కడా, నాకున్న బలం ఎక్కడా, నాదేంటి చూస్తాను అంతే. బయలుదేరాడు, ఆయన బయలుదేరాడు, అటు యుద్ధం రెడీ అయిపోయాడు. నా ప్రియులరా, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే చాలామంది అంటారు ప్రార్థన చేసిన వాళ్ళు దేవుడు తోడుగా ఉంటారని అంటారు. నేను కాదలను కానండి, ఒక విషయం గమనించండి, ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళే. నీ శత్రువు కూడా ప్రార్థన చేసుకుంటారు, అర్థమైందా? కోర్టుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, నువ్వు ప్రార్థన చేసుకుంటావు. లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ప్రార్థన చేసుకుంటావు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, అందరూ ప్రార్థన చేసుకుంటారు. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? ఒక్కసారి ఆలోచన చెప్పండి చూద్దాం. సిసెరా ఎంత భయంకరమైనటువంటి కోపోద్రేకుడుగా మారిపోయాడు అంటే, తన ప్రజలు అంటే తన సైన్యం అంతా సమకూర్చాడు. సైన్యమే కాదు,
తన స్నేహితులుగా ఉన్నటువంటి కిదోషోళ్ళు ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళని కూడా సమకూర్చాడు. ఏయ్ రండి, మన మీదకి వాళ్ళు యుద్ధం తయారు చేస్తున్నారు, మన కింద ఉండకుండా వాళ్ళు పారిపోవడానికి రెడీ చేస్తున్నారు, తాబోరు కొండలో ఉన్నారు వాళ్ళు, బయలుదేరండి అన్నాడు. ఆ మాటలు చదువుదామండి, చాలా బాగుంటాయి. 11వ వచనం, దెబోరాయు 12వ వచనం చదువుదాం. అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసెరాకు తెలుపబడినప్పుడు ఎస్ సిసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా. చూసారా పిల్లరా, ఇతనికి ఉన్నటువంటి గర్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ 900 ఇనప రథాల వలన వచ్చింది. నేను ఒక మాట చెప్పా, ఎవరి పక్షంగా దేవుడు ఉంటాడంటే గర్విష్ఠుల పక్షంగా దేవుడు ఉండడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. దావీదు దీనుడిగా ఉన్నాడు కాబట్టి కృపను అనుగ్రహించి గొల్యాతుని గెలిచాడు. అర్థమైందా పిల్లరా? కాబట్టి ఇక్కడ దీనుడిగా ఉన్నాడు. దెబోరాతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, ఈ బారాకు కానివ్వండి, ఈ ప్రజలందరూ కూడా కనీసం ఈట లేకుండా ఉన్నారు. అందుకని దేవుడు వారి పక్షంగా నిలబడ్డాడు. అమ్మా రాణి అన్నాడు. ఇతనేమో నాకు రథాలు ఉన్నాయి కదా, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మాకు డబ్బులు ఉన్నాయి కదా, నాకు పొలం ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా, నాకు ఇదిగో అంతమంది జనాంగం ఉన్నారు కదా, బంధువులు ఉన్నారు కదా అని ఎప్పుడు కూడా గర్వించకూడదు. గర్వం ఇంత కొంచెం లెగిసిన నీ పతనం ఖాయం. అహంకారం దూరం నుంచి దేవుడు చూస్తాడంట. ఇక్కడ అహంకారం ఉందంట. నెబుకద్నెజరు ఎందుకండి గడ్డి పెంచాడు? గర్వం. లోకాసువార్తలో ఉన్నటువంటి ఆ ధనవంతుడు ఎందుకండి ఆ రాత్రి చచ్చిపోయాడు? అహంకారం. ఈ గర్వం అనేటువంటి పరిస్థితి వలన సాతాను ఆ పైనుంచి చక్కని అధికారంలో ఉండేటువంటి ఎందుకు పడిపోయాడు? గర్వం వలన. ఈ గర్వంతో బయలుదేరాడు. అక్కడ ఉన్నటువంటి కీషోను, అక్కడ ఉన్నటువంటి హరోషేతు నుండి వీళ్ళందరిని కూడా పోగు చేసుకున్నాడు. రండి రండి రండి, మనందరూ వెళ్ళిపోదాం రండి అని చెప్పి లక్షల మంది బయలుదేరారు. దేని బిడ్డలారా, బయలుదేరుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి బయలుదేరారు. తన ప్రజలను సమస్తం జనమును పిలిపించారు. అప్పుడు దెబోరా అంటుంది, లేమో, యెహోవా సిసెరాని చేతికి అప్పగించే దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరను కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది వెంట పెట్టుకొని తాబోరు కొండ మీదకి దిగి వచ్చాడు. ఇటు తాబోరు కొండ మీద ఉన్నారు వీళ్ళందరూ ప్రజలు. ఆ యొక్క సిసెరా సైన్యం అంతా వస్తూ ఉంది. వాళ్ళు రథాల మీద వస్తూ ఉన్నారు. ఆ భయంకరమైనటువంటి భీకర పోరు జరగబోతున్న పరిస్థితుల్లో వీళ్ళేమో ఒక పక్షంగా, అమ్మో ఒకవేళ మేము పడిపోతామేమో, గెలవలేమేమో, జయించలేమేమో, ఈ సిసెరా వస్తున్నాడు, మా దగ్గర ఏమీ లేవు, మా చేతులు సరిగ్గా ఏమీ లేవు, పట్టడానికి తిట్టడానికి ఏం లేదు, కానీ ఏదైతే అదైంది మేము చంపేయాలి అన్నట్టుగా వీళ్ళందరూ రెడీగా ఉన్నారు పిల్లరా. పరిస్థితి ఏంటంటే అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకుంటాడండి. ఎప్పుడు జోక్యం చేసుకుంటాడో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు. అంటే ఈ ప్రజలు ఇక్కడ యుద్ధానికి వెళ్ళి 10,000 మంది ఉన్నారు, కానీ మిగతా ప్రజలందరూ కూడా మొరపెడతా ఉన్నారు. ఒక విషయం చెప్తా, ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలందరూ మొరపెట్టినప్పుడు ఈ భయంకరమైన కనపడని రోగం నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు. నువ్వు మొరపెట్టు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఈరోజు మొరపెట్టే బిడ్డలేరి ఆ మందులు ఎక్కడండి, ఈ మందులు ఎక్కడండి, ఆ మందులు తీసుకుందాం, ఈ మందులు తీసుకుందాం అనే కానీ దేవుని సన్నిధిలో నేను మొరపెట్టాలి. ఎస్తేరు మొరపెట్టినప్పుడు ఆ దేశం మీదకి వచ్చే భయంకర ఉగ్రత నుంచి తప్పించబడలేదా? ఈరోజు నువ్వు కూడా మొరపెట్టాలి, నేను కూడా మొరపెట్టాలి. ఒకే ఒకడున్నాడు మనకు రక్షించేవాడు, ఆయనే మన పరలోకపు తండ్రి. మొరపెడదాం. ప్రజలందరూ మొరపెడుతుండగా ఇదిగో ఇక్కడ ఆ ఆంబారు అనేటువంటి ఆ కొండ మీద ప్రజలు వస్తున్నారు, యుద్ధానికి బయలుదేరు. ఒక మచ్చనం చూద్దాం, చూడండి ఏం జరుగుతుందో. 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం. 15 బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయిను. చూసారా పిల్లరా, ఒక్క నిమిషంలో అక్కడ పరిస్థితి అంతా తారుమారైపోయింది.
ఎందుకు అలాగైపోయింది? కారణం ఒకటే, దేవుడు దిగొచ్చేశాడు. యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా. కలవరపడిపోయారు వాళ్ళంతా. ఆ గుర్రాలు కలవరపడిపోయి, అక్కడున్న సైన్యం కలవరపడిపోయింది. యుద్ధం, భయంకరమైన పరిస్థితి. వాళ్ళందరూ ఎందుకు కలవరపడ్డారో అర్థం కాల. కలవరం వచ్చేసింది. నా పిల్లరా, భయపడిపోయి భయం వచ్చేసింది వాళ్ళ మీద. ఒక వ్యక్తికి ఎప్పుడైతే భయం వస్తుందో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే అపజయం. అపజయమే. ఇక సిసెరాకు భయపడిపోయి, అమ్మో వీళ్ళు జనం మమ్మల్ని ఏదో చేసేస్తారేమో, నన్ను చంపేస్తారేమో, నేనైనా కాపాడుకోవాలని చెప్పి ఇనపరదాల నుంచి దిగిపోయాడంట. ఇనపరదాల నుంచి దిగి పారిపోతున్నాడు. అటు నుంచి అడ్డంగా పారిపోతున్నాడు. ఈ ప్రజలు ఏం చేయాలో అర్థం కాదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. అరే మా సైన్యాధిపతి వెళ్ళిపోతున్నాడు, మేమేం చేయాలని చెప్పి వాళ్ళందరూ ఇనుపరదాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. రకరకాలుగా కలవరం చెందారు. ఆ సైన్యం అంతా ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక నాయకుడు లేడు అక్కడ వాళ్ళకి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, దేవుడు ఏదైనా చేయగలడు. ఆ మాట మీరు చెప్పండి. హీ కెన్ డూ ఎనీథింగ్. మొరపెడితే ఇది అసాధ్యం, ఇది చేయలేము అనుకున్నారు ఒకప్పుడు. కానీ ఒక స్త్రీ ధైర్యం వలన ఎంతమంది ధైర్యవంతులు అయిపోయారు. బారాకు ధైర్యవంతుడయ్యాడు. అక్కడ 10,000 మంది కనీసం సైన్యంగా లేరు, వాళ్ళు మామూలు మనుషులు. వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఒక సైన్యంలాగా ఉండి ధైర్యంగా బయలుదేరారు. ధైర్యం వచ్చేసింది వాళ్ళకి. అందుకే హిందీలో ఒక సామెత ఉందండి, అకేలి హోతి హే హర్ షురువాత్, హర్ శక్తి హేతో సా హేతో పాస్ జమాన దేగా సా. మన జీవితంలో ఒంటరిగానే మన ప్రారంభం అవుతుంది. కానీ నీకు గనక ధైర్యం ఉంటే, నీకు ఆత్మస్థైర్యం ఉంటే వెనకాల 1,00,000 మంది ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉంటుంది. ఒక స్త్రీ ధైర్యంగా తన జీవితంలో నిర్ణయం తీసుకుంది, యుద్ధం చేయాలి అంది. ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసేటప్పుడు వాళ్ళ మీద యుద్ధం చేయాలన్న ఎవరికి రాలా. అంతకుముందు 3 ఉన్నారు, ఎంతోమంది వచ్చారు, ఎంతో భయంకరమైనటువంటి బాధలు పెడుతున్నా కూడా ఏం చేస్తున్నారని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళా. కానీ ఒక స్త్రీ, ఒక భయభక్తులు కలిగిన స్త్రీ, ఒక ప్రవక్తిని తన జీవితంలో దేవుని బిడ్డలారా ధైర్యంగా దేవుని సేవకి వెళ్ళింది. ఆమె ధైర్యం చూసి బారాకు ధైర్యం చూసి ఇంకా కొంతమంది అలా ధైర్యం ఉన్నారు. ఆ ధైర్యం వలన వాళ్ళకి ఇంత ధైర్యంగా ఉన్నారు అనేసరికి ఎదుటోడికి భయం వచ్చేసింది, పారిపోతున్నారు. ఈ సమయంలో ఒక విషయం చెప్పాలి నేను. ఈ సిసెరా వాళ్ళ యొక్క రాజు ఎవరని చెప్పుకున్నాం? ఎబీన్. ఈ ఎబీన్కి కొంచెం మంచి స్నేహితులు ఉన్నారు. ఎస్, మనం 11వ వచనం కనుక చదివితే ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. అంతకులోగా కయీనుడైన హెబెరు మోషే మామయ్య అయిన హోబాలు సంతతి వారైన కయీ నుండి వేరుపడి కెదేషు నొద్ద జయన్యములోని మస్తక వృక్షం వద్ద గుడారం వేసుకొని ఉండెను. ఇక్కడ ఒకడు కనిపిస్తాడు, హోబాబు అని. ఈ హోబాబు మామ అని రాసింది, కానీ అదే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే ఇతను ఇత్రో యొక్క కుమారుడు అని ఉంటుంది. అంటే ఇత్రో మామ, మోషేకి మామ. మోషే మామ కొడుకు ఏమవుతాడంటే ఒక విధంగా అల్లుడు అవుతాడేమో, కానీ హీబ్రూలో వచ్చేటువంటి చూస్తే మామ అంటాడు. ఇంగ్లీష్లో మనం అంకుల్, పెదనాన్ని చిన్నాన్ని అంకుల్ అంటాం, తర్వాత అంకుల్ అంటాం, అలాగే మామ అని రాశారు. సో దాని గురించి మనం ఇప్పుడు అంత డీటెయిల్ వద్దు. కానీ ఇక్కడ మనం చూస్తుంది హోబాబ్ అనేది చెప్తున్నాడు. ఇతను కూడా ఇశ్రాయేలే. ఈ హోబాబ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే తన భార్య వీళ్ళందరూ కలిసి ఒక ప్రాంతంలో గుడారం వేసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నారు. నివసిస్తూ ఉంటే పిల్లరా ఇతను కొంచెం యబీనికి చాలా మంచి సమాధానంగా ఉండేటువంటి వారు అనమాట. అందుకని ఈ పరిస్థితుల్లో అక్కడికి ఎవరు వస్తున్నారు? ఈ సిసెరా అనే వ్యక్తి పారిపోయి, యుద్ధం నుంచి పారిపోయి, నన్ను ఏమన్నా కాపాడతారా అని పరిగెత్తుకుంటా వస్తూ ఉన్నాడు. వెనకాల ఎక్కడో ఉన్నారు ఆ సైన్యం, ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు. బారాకు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు, దెబోరా వస్తూ ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాలే సిసెరాకి. ఈ సిసెరా ఏం చేయాలి అర్థం కావట్లే. ఏంటి ప్రదేశం అంటే ఆ సమయంలో సడన్గా ఒక స్త్రీ కనిపిస్తుంది. అక్కడ సడన్గా ఒక స్త్రీ కనిపిస్తుంది.
నా ఏలినవాడా లోపలికి రా, ఇట్రా ఇట్రా అని పిలుస్తుంది. ఇది ఎవరో నన్ను నా ఏలినవాడా అంటుంది అంటే నేను బాగా తెలిసేమో, నాకు ఇక్కడ సురక్షితంగా ఉంటుందేమో అని అటువైపు వెళ్ళాడు, పిలిచిన వైపు. ఆమె ఎవరు తెలుసా? ఇందాక నేను చెప్పానే, ఇదిగో హోబాబు అని. ఈ హోబాబు యొక్క భార్య. ఆమె పేరేంటి అని మనం చూస్తే ఇక్కడ మనకు కనిపించింది యాయేల్. 18 వచ్చింది, 4వ అధ్యాయం 18 వచ్చింది, చదవండి. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము భయపడకుమని చెప్పినందున, నా ఏలినవాడా ఇట్రా ఇట్రా రా రా అని పిలిచింది. గబగబా లోపలికి వెళ్ళాడు. ఏమా నా ఏలినవాడా అన్నావు? ఎవరు నువ్వు? ఇజ్రాయెల్ ప్రజా? అయ్యో మేమండి, మా ఆయన పేరు తెలీదా మీకు? హోమాలు. ఎప్పుడు మీ రాజుగారి దగ్గరికి వచ్చి మేము సమాధానంగా ఉంటాం, మేమందరం మాట్లాడుకుంటాం కదా. అవునవునవును అమ్మా, నేను ఫలానా సిసేరాని. సిసేరా, రండి మీరు సైన్యాధిపతి కదా, రండి అని లోపలికి వెళ్ళి కూర్చోబెట్టింది. అమ్మ, అయ్యా నాకు కొంచెం దాహం అవుతుందమ్మా, కొంచెం దాహానికి ఏదన్నా నాకు సహాయం చేయవా అని అడిగింది. ప్రియమైన దేవుని బిడ్డారా, అప్పుడు దాహం అడుగుతుంటే ఏం జరిగింది? నీవే? అవునయ్యా రండి అని ఆమెకి దాహం ఇచ్చింది. దాహం తెచ్చుకున్నాడు. ఒక దుప్పటిచ్చింది, ఆ దుప్పటితో కప్పుకున్నాడు. బాగా పరిగెత్తాడేమో, భయపడిపోయి ఉన్నాడేమో, గాఢ నిద్ర కలిగింది. నిద్రపోతున్నాడు. అమ్మా నేను కాసేపు ఇట్లా మూలన పడుకుంటాను, దయచేసి ఎవరైనా వస్తే, సైన్యం ఎవరైనా వస్తే దయచేసి నేను ఇక్కడ లేనని చెప్పు, ఎవరింట్లో లేరని చెప్పమ్మా, చాలు నువ్వు బయటే ఉండు, ఆ బయటే కూర్చో అని చెప్పేసి పడుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సిసేరా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పరిస్థితి. దెబోరా మాటలు విని ఈమె కూడా ధైర్యం తెచ్చుకున్న మనిషి. ఒక స్త్రీ చేత చంపబడతాడు అన్న మాట ఆమెకు గుర్తుంది. అందుకని ఇతను చంపబడాలంటే నేనే. ఎందుకు చంపబడాలి? ఇశ్రాయేలు ప్రజలు అంత భయంకరంగా నాశనం చేసినటువంటి వ్యక్తి, ఎంత బాధ పెట్టాడో ఈమెకి తెలుసు. ఎంత బాధ పెట్టాడో ఈమెకి తెలుసు. కాబట్టి నరాల్లో రోషం పెరిగిపోయింది, పౌరుషం పెరిగిపోయింది. ఒక స్త్రీ ఒక సైన్యాధిపతిని చంపడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు దేవుని బిడ్డలారా, ఒక పక్షిని లేకపోతే ఒక చిన్న పురుగును చంపాలంటేనే భయపడిపోతారు. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఈమె ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏం దొరుకుద్దామని చూసింది. ఎంత తెలివైన ఆమె చూడు. దానికోసం పరిగెత్తలా, వాళ్ళు వీళ్ళ దగ్గర పరిగెత్తలా, పక్కన వాళ్ళు పరిగెత్తలా, వెనకాలను పరిగెత్తలా, చుట్టుపక్కల పరిగెత్తలా. ఇదిగో సిసేరా ఉన్నాడు, రండి 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 అందరూ రండి, వీళ్ళు పట్టుకుందాం అని లేరా. ఇప్పుడు దొరికింది, ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదు. నువ్వు దేవుని సేవకు వచ్చినప్పుడు, దేవుని సేవ నీకు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సేవ వస్తే వదులుకున్నావంటే మళ్ళా నీకు రాదు. నీకు వచ్చిన సేవను వదిలిపెడితే నీకు మళ్ళా దేవుడు ఇవ్వడు, ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటాడు. అందుకేనండి నా బాధ, నా సేవను వదిలిపెట్టను. దేవుడు నాకు ఏది ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకొని నేను చనిపోయేంత వరకు ఇది చేస్తాను. అండర్స్టాండ్? ఈరోజు చాలామంది చూశాను, వందల మంది చూశాను, నేను చేస్తాను అంటారు, మధ్యలోనే ఆగిపోతారు, కన్నపడకుండా పోతున్నారు. యాయేలు అలా కాదు, ఎంత ధైర్యవంతురాలో. అక్కడ కనపడిన ఒక మేకుని తీసుకుంది. ఆ మేకుని తీసుకుని అక్కడ పక్కనే ఉన్న సుత్తి, పనివారు సుత్తుంది, తీసుకుంది, మెల్లగా లోపలికి వెళ్తుంది. ఇలా గమనించండి, మరణాన్ని భయపడేవాడు గొప్ప కార్యాలు చేయలేడు. ఒకవేళ అతను కళ్ళు తెరిచి చూసి ఈ సుత్తె పట్టుకొని ఈ మేకు పట్టుకొని ఉన్నంటే వాడి దగ్గర కత్తుంది, వాడి దగ్గర ఈటుంది, ఒక్క క్షణంలో పొడి చేస్తాడు. కానీ భయపడలా. నన్ను చంపినా పర్వాలేదు, దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తానని ముందుకెళ్ళింది. మరణానికి భయపడేవాడు సేవకుడు ఎందుకు అవుతాడండి? మరణానికి భయపడేవాడు సేవకు ఎందుకు వస్తాడండి? నువ్వు డబ్బుకు వచ్చినాడు కాబట్టి మరణానికి భయపడిపోతున్నావు. ఆమె ఒక చేత్తో సుత్తి, ఒక చేత్తో మేకు. యాయేల్, దేవుని మాట గుర్తొస్తుంది ఆమెకి.
ఒక స్త్రీ చేత వాడు చంపబడతాడు, సిసేరా చంపబడతాడు. గిర్రం తిరుగుతుంది. నీ హృదయంలో దేవుని మాట మండుతుండాలి. దేవుని మాట మండుతుంటే నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలవు. చదువురాని పేతురు గొప్ప కార్యాలు చేశాడు. దేవుని మాట అతనిలో మండింది. దానియేలు దేవుని మాట లోపల మండింది కాబట్టి గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఏ చదువురానటువంటి ఆ యొక్క యోహాను వాళ్ళందరూ కూడా పిల్లరా గొప్ప కార్యాలు చేశారు. ఎడ్డడ్ మనసులో మండుతుంది. నా ప్రజల్ని హింసించిన రాక్షసుడు. నువ్వు అడగొచ్చు, ఇదేంటిది నరహంతకురాలు అవుతుంది కదా, ఒక మనిషిని చంపితే నరహంతకురాలు అవుతుంది కదా అంటే, నరహంతకుడును కాదు. దేవుని బిడ్డలారా, మనిషిని చంపితే నరహత్య అవుతుంది, కానీ నరహంతకును చంపితే నరహత్య కాదు, అంతమవుతుంది. గుర్తుపెట్టుకో నా ప్రియమైన దేవుని బిడ్డలారా. జరిగిన విషయం ఏంటంటే అద్భుతంగా ఆమె వెళ్ళింది, భయపడలా. పడుకొని ఉన్నాడు, ఆ గోనె పట్టు చుట్టుకొని మూలన పడుకొని ఉంటే ఒక్కసారి ఆ మేకుని కణతల మీద పెట్టింది. ఇలాగ కణతల మీద పెట్టింది. కణతల మీద పెట్టి ఒకే షాట్, మెల్లగా వణకలా, మెల్లగా బెదర్లా, అయ్యో అనుకోలా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలని నాశనం చేసినటువంటి వ్యక్తి వీటి సిసేరా, వీడు రాక్షసుడు, వీడిని చంపేయాలనుకుంది. నిజంగా జరిగిన విషయం అండి. ఈ మాటలు వింటుండగానే నీలో ఉన్నటువంటి రోమాలు రెక్కబుడుచుకోవాలి. నేను ఎందుకు ఈ పని చేయలేకపోతున్నాను, నేను ఎందుకు నా ఆఫీసులో ఇంత ఓటమి పాలైపోతున్నాను, నేను ఎందుకు ఇంత పిరికివాడుగా ఉంటున్నాను అనుకోవాలి. నువ్వు ఈ రోజు నుంచి ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకో. కత్తి పట్టుకో. కత్తి అంటే వాక్యం పట్టుకో. వాక్యం చేత గట్టిగా పట్టుకొని నడువు, మనిషితో మాట్లాడు. చంపమని దేవుడు చెప్పలా, వాక్యం చెప్పి వాణ్ణి ఆత్మీయంగా జయించు. అర్థమైందా? అర్థమైందా? దేవుని బిడ్డలారా, ఒకే ఒక షాట్ అండి, ఒకే ఒక షాట్ అంతే. వాడు సిసేరా తల పగిలిపోయింది, తల చక్కలైపోయింది. అక్కడే పడిపోయాడు. ఆమె కాళ్ళ మీద పడిపోయాడు. ఒక్క స్త్రీ దగ్గర ఓడిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎవరైనా ధైర్యంగా ఉంటే వాళ్ళు ఎవరైనా ఓడిపోవాల్సిందే. ధైర్యశాలి దగ్గర అందరూ తల వంచాల్సిందే. నా రక్షకుడు నాకు ధైర్యం ఇచ్చాడండి. నా ప్రభువు సిలువలో జయించి నాకు ధైర్యం ఇచ్చాడు కాబట్టి ఇంత ధైర్యంగా నీతో మాట్లాడుతున్నాను. ఆలోచించే, నాకేం ధైర్యం ఉందండి? నా వెనకాల ఏమైనా ప్రధాలు ఉన్నాయా? నా వెనకాల ఏమైనా సైన్యం ఉందా? నాకు వెనకాల ఏమైనా డబ్బు ఉందా, ఆస్తి ఉందా, పెద్ద విద్య ఉందా, పెద్ద సంస్థలు ఉన్నాయా? ఏమి లేవు. మా చిన్న సంఘం అది. ధైర్యంగా చెప్తున్నాను సత్యాన్ని. అంగీకరిస్తావా? దీవించబడతావా? వద్దు అంటావా? పోతావు. ఆలోచించు, ధైర్యంగా ఉండు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దుష్టుడు ఎవడు తరముకుండానే పారిపోతాడు. ఎవడు తరముకుండా పారిపోయింది? ఎవడండి పారిపోయింది? సిసేరా, బారాకు ధైర్యంగా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వెనకాల. వాళ్ళందరూ వస్తున్నాడు వెతుక్కుంటా. అరే అందరం చంపేసాం రా, సైన్యం అంతా చంపేసాం, ఈ ఒక్కడే మిగిలిపోయాడు, ఎక్కడున్నాడు అని వెతుక్కుంటా వస్తుంటే ఏమొస్తుంది? కత్తి పట్టుకొని, ఒక మేకు పట్టుకొని, ఒక సుత్తి పట్టుకొని, ఆ కిందంతా రక్తంతో ఉండే నుంచొని ఉండే ఆమె పిలుస్తుంది. అక్కడ కిటికీలో నుంచి పిలుస్తుంది. ఏంటమ్మా? అయ్యా బారాక్, లోపల రా, ఇటురా అని పిలుస్తుంది. ఎవరో పిలుస్తున్నారే అని చూస్తే అక్కడ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాడు. మీరు వెతుకుచున్నటువంటి సిసేరా ఇదిగో చచ్చిపడి ఉన్నాడు, చూడు, నా కాళ్ళ మీద పడ్డాడు, చూసుకో అని చెప్పింది. ఆశ్చర్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవ్వండి, ఎంత అద్భుతం. ఇశ్రాయేలు ప్రజలకు ఒక స్త్రీ ద్వారా విడుదల వచ్చింది. ఒక స్త్రీ ద్వారా ధైర్యం వస్తే, ఒక మామూలు గృహిణి అండి ఆమె ద్వారా ఒక అద్భుతం జరిగింది. నీ ద్వారా ఎందుకు జరగదు? నీ ద్వారా ఎందుకు కార్యం జరగదు? నేను చదువుకుని దాన్ని, డబ్బు లేని దాన్ని, ఆస్తి లేని దాన్ని, అంత ప్రార్థన చేసుకోలేకపోయాని అనుకోవద్దు. ఈ వాక్యం నీకోసమే. నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం.
సాధ్యం నీ వలన. అసాధ్యమైంది ఏది ఉందండి? అసాధ్యమైంది ఈ లోకంలో లేదు. నీ ద్వారా ఏదో గొప్ప కార్యం చేయడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పని చేస్తాడు. ఏదో చదవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లల్ని కంటం, చచ్చిపోవటానికి కోసం కాదు పిలిచింది. అందరూ కూడా అన్యులు అనే చేస్తున్నారు. ఒక అద్భుతమైన కార్యం నీ ద్వారా జరుగుతుంది. ఒక ఆశ్చర్యమైన కార్యం నీ ద్వారా జరుగుతుంది. కమాన్, దేవుడు తలంపు నీ మాటకు లోబడు. పిరికివాడగా, పిరికిదానిగా అని ఉండబాక. ప్రభా, నాకు ఇక్కడి నుంచి ధైర్యం ఇవ్వు, నీ వాక్యం అందించడానికి ధైర్యం ఇవ్వు. దేని బిడ్డలారా, శిష్యులు ఎంత ధైర్యంగా బోధించారండి. తోమా మన దేశానికి వచ్చి ఎంత ధైర్యంగా బోధించాడు. చంపేస్తారన్నా కూడా చంపితే చంపండి అని ధైర్యంగా వాక్యం బోధించాడు. నువ్వు కూడా ధైర్యంగా బోధించు. చెప్పు తాగుబోతుడికి, నువ్వు తాగుతున్నావు, చచ్చిపోతావురా, చచ్చితే నరకానికి వెళ్తావు, ధైర్యంగా చెప్పలేవా? నువ్వు చెప్పకపోతే ఇంకొకరు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. కానీ నీకు, నీ ఇంటి వారికి శ్రమ. ఆలోచించు. ఈ మాటలు విన్నాకైనా, ఈ మాటలు తూటాల్లాగా నీ దగ్గరికి వస్తున్నా కూడా నువ్వు తొలిపోయి పక్కనికి వెళ్ళిపోయావంటే జాగ్రత్త. దేవుని బిడ్డలారా, బారాకు ఒక చిన్న మిస్టేక్ చేశాడు. బారాకే గనక సరే అమ్మా నేను లోపడిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయినట్టయితే బారాకు చేతిలో చచ్చిపోయేవాడండి. సిసేరా బారాకు చేతిలో చచ్చిపోయేవాడు. కానీ నువ్వు రామ్మా అన్నాడే, ఆ అవిధేయత అతన్ని తీసుకెళ్ళి యాయేలు దేవుడు ఎన్నుకున్నాడు. నేను మళ్ళా చెప్తాను, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు గనక ఆ పని చేయకపోతే ఇంకొక యాయేలు పక్కన బయలుదేరుద్ది. ఈ పాట వస్తుండగానే ప్రార్థన చేసుకో. పాట వినపడుతుండగానే ప్రార్థన చేసుకో. ఒకటే చేయి, నాకు ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ధైర్యం కావాలి ప్రభా, ధైర్యవంతులుగా నేను ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకో. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యే మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. కృపగల దేవా, మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. చాలాసార్లు మేము పిరికివారుగా ఉంటున్నాం నాయన. నీ బిడ్డలము అని చెప్పుకుంటున్నాం, కానీ యేసు రక్తం చేత కడగబడిన వారం అని చెప్పుకుంటున్నాం, కానీ చాలా పిరికివారుగా ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి మేము ధైర్యవంతులుగా, ఒక స్త్రీ, దెబోరా లాంటి స్త్రీ, ధైర్య సాహసాలు కలిగిన స్త్రీ చూచి ఆయన ప్రజలు ధైర్యం తెచ్చుకున్నారు. ఒక మామూలు గృహిణి ధైర్యం తెచ్చుకొని ఒక సైన్యాధిపతిని జయించింది నాయన.
అలాగ మేము కూడా ధైర్యం తెచ్చుకొని మా దేశాన్ని నీ కోసం సంపాదించే కృప మాకు దయచేయండి. నశించిపో ఆత్మని నీ దగ్గర తీసుకొచ్చే బాధ్యతను మాకు అప్పగించండి. మా బాధ్యతను మేము మర్చిపోకూడదు. ఏదో తినుము త్రాగుము సుఖించమని కాకుండా ప్రభా, మేము ఈరోజు యేసు రక్తం చేత కడగబడిన బిడ్డలం యొక్క మా బాధ్యత నశించిపోతున్న ఆత్మని దగ్గరికి తీసుకురావడం. నైనా ఇటువంటి కృపను మాకు దయచేయి. మా కళ్ళు తెరవండి ప్రభా. కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు. ధైర్యవంతులైన పనివారు మీరు లేవనెత్తండి. ఈ మాటల ద్వారా ఏ చెల్లి, ఏ తమ్ముడు, ఏ అన్న, ఏ అక్క ధైర్యపరచబడ్డారో వారిని దీవించండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ సేవకుడే నాకు బలహీనంగా ఉన్న బలంగా వాడుకున్నందుకు స్తోత్రాలు. నేను నీకే మహిమ కలుగును గాక తండ్రి. నువ్వు నాకు ఇచ్చిన ధన్యత కొరకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ చేతులకి ఎత్తిపడుతూ, ప్రజలు మీ చేతులకి ఎత్తిపడుతూ యేసునామములో నేను స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేరొచ్చిన ప్రభు బిడ్డలందరికీ కూడా సదా తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నువ్వు ధైర్యంగా దేవుని కార్యాలు చేస్తావు. ఆమేన్.